హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ఒక ప్రామిస్ కార్డ్ రూపంలో తయారు చేసి వారి స్నేహితులకి, సంఘ సభ్యులకి పంపించి దేవుని పరిచర్లో వాడబడాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వారికి ప్రాపర్ యాప్ అనేది తెలియక, ఎలా చేయాలో తెలియక, డిజైనింగ్ వర్క్ తెలియక, ఆ కలర్ గ్రేడింగ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది చేయకుండా ఆగిపోతూ ఉంటారు. అందుకే అలాంటి వారి కోసం చాలా సులువైన పద్ధతిలో మరలా రోజు వర్క్ చేసుకోకుండా ఒక డ్రాఫ్ట్ ఫైల్లో సేవ్ అయ్యి కేవలం రోజు ఆ ఫోటో ఏదైతే ఉందో ఫోటో, డేటు, ఇంకా కేవలం వాక్యాలు మాత్రం మార్చుకుంటూ సేమ్ డిజైన్లో రోజు వర్క్ చేసుకునే విధంగా ఒక యాప్తో మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నాను. దీనికోసం మనకి ముందుగా ప్లే స్టోర్ నుంచి 2 యాప్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మొట్టమొదటిది వచ్చేసి తెలుగు బైబిల్. చాలా తెలుగు బైబిల్ యాప్స్ ఉంటాయి. అట్లా నేను ఈ తెలుగు బైబిల్ యాప్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అని కనిపిస్తూ ఉంది. రెండోది క్యాన్వా యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సెర్చ్లో క్యాన్వా యాప్ అని సెర్చ్ చేస్తే అక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఈ క్యాన్వా యాప్ ఏదైతే ఉందో ఆ క్యాన్వా యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం క్యాన్వా యాప్ ఓపెన్ చేసుకుందాం. క్యాన్వా యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను చేసిన కొన్ని ఈ డిజైన్స్లో ఈరోజు అయితే మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ డిజైన్ అనేది చూపిస్తూ ఉన్నాను. ఈ డిజైన్ ఉంది కదా, సేమ్ ఇదే టైప్లో మనం ఏ విధంగా తయారు చేయాలి, ఒక డేట్ పెట్టుకొని, చర్చ్ నేమ్ పెట్టుకొని, ఒక వాక్యం తీసుకొని, ఒక ఫోటో తీసుకొని, మన డీటెయిల్స్ ఇచ్చుకొని మనం ఏ విధంగా చేయాలనే దాన్ని ఈరోజు నేను నేర్పిస్తాను. జస్ట్ అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా చిన్నగానే ఉంటుంది వీడియో. మొట్టమొదటిగా ఇక్కడ ప్లస్ అని గుర్తు కనిపిస్తుంది కదా, ఈ క్యాన్వా యాప్లో ప్లస్ గుర్తుని ఓకే చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది 1:1 సైజులో మనకు వస్తుంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఈ సైజ్ ఓకే చేసుకోండి. ఈ సైజ్ ఓకే చేసుకున్న తర్వాత అక్కడ ఏం రాదు, ఎంటీగా ఇలానే ఓన్లీ కనబడుతుంది. కొన్ని టెంప్లెట్స్ కూడా చూపిస్తూ ఉంటాడు. ఏదైనా యూజ్ చేసుకుంటే ఒకవేళ మనకు కొంచెం నేర్చుకోగలిగితే ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ని కూడా యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. అయితే ఇక్కడ నేను వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఓన్గా మనం ఎలా చేయాలి అని దానికోసం నేను చెప్తున్నాను. బ్యాక్కి వెళ్ళిపోతే ఇక్కడ ఇదైతే స్క్వేర్ షేప్ కనిపిస్తుంది కదా, ఇది ఎంటీ కనబడుతూ ఉంది. ఇక్కడ మనం ఏమైనా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఒకటిగా యాడ్ చేసుకుందాం. దీనికోసం మనం ఫస్ట్గా ఇక్కడ ఒకసారి ఇక్కడ టచ్ చేస్తే దీన్ని సెలెక్ట్ చేసి ఉంది కదా, ఈ ఎంటీ ఏరియా ఎక్కడైనా ఒక దగ్గర టచ్ చేస్తే ఆ సెలెక్షన్ అనేది పోతుంది. కింద ఆప్షన్స్ అనేవి చాలా కనబడుతూ ఉంటాయి. వాటిలో ఈ సెకండ్ ఆప్షన్ ఎలిమెంట్స్ అని కనబడుతుంది కదా, ఈ ఎలిమెంట్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చాలా వస్తాయి. వాటిలో షేప్స్ అని ఉంది కదా, షేప్స్లోకి ఓకే చేసుకోండి. మనం ఫస్ట్గా డేట్ అనేది నేను యాడ్ చేయబోతా ఉన్నాను. ఇది డేటాతో వర్క్ అవుతుంది. కన్ఫర్మ్గా మీకు డేటా ఉండాలి. ఇక్కడ ఈ షేప్స్ అనేది ఓకే చేసిన తర్వాత చాలా షేప్స్ మనకు కనబడుతూ ఉంటాయి. డేట్ కోసం ఈ షేప్ తీసుకోండి, ఇది కొంచెం ఆఫిషియల్గా బాగుంటుంది. షేప్ తీసుకున్నాం కదా, ఈ షేప్ని ఈ టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 4 పక్కల కూడా 4 డాట్స్ అనేవి కనబడతాయి. ఏ డాట్ని ఓకే చేసుకున్నా మనకు సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ సైడ్స్లో ఉన్నాయి కదా, ఈ సైడ్స్ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే దీన్ని ఇంకా లెంత్ పెంచుకోవడం, వెడల్పు పెంచుకోవడం చేసుకోవడానికి అనమాట. అయితే మనం దీన్ని ఏం చేయబోతున్నాం అంటే ఈ సైడ్కి నేను పెడతా ఉన్నాను. ఇక్కడ దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ 4 యారో మార్క్స్లా కనబడుతున్నాయి కదా, ఈ 4 యారో మార్క్స్ దగ్గర ఇలా లాంగ్ ప్రెస్ చేసి దీన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైడ్ను దీన్ని యాడ్ చేస్తూ ఉన్నాను. షేప్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకా కొన్ని షేప్స్ మనకు కావాలి. సేమ్ మళ్ళీ మీరు ఎలిమెంట్స్లోకి వెళ్ళి షేప్ తీసుకోవాలంటే వేరే షేప్ తీసుకోవచ్చు, లేదనంటే ఇదే షేప్ని ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఈ ప్లస్ సింబల్ కనబడుతుంది, దీన్ని ఓకే చేసుకుంటే డూప్లికేట్ అనేది యాడ్ అవుతుంది. ఈ షేప్ని ఎలా చేంజ్ చేయాలంటే కింద ఈ షేప్ని ఇలా టచ్ చేసి ఉన్న తర్వాత కింద షేప్స్ అని కనబడుతుంది కదా, ఈ షేప్లోకి వెళ్తే ఏ షేప్ని ఓకే చేసుకుంటే అది ఆ షేప్లోకి మారిపోద్ది అనమాట. దానిలో నేను ఏం తీసుకుంటున్నానంటే ఈ సెకండ్ షేప్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాను. దీన్ని చెప్పాను ఆల్రెడీ మీకు ముందుగా, ఈ 4 డాట్స్లో ఏ డాట్ని అన్నది పిక్ చేసుకొని మీరు సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన చర్చ్ నేమ్ ఇంకా డైలీ ప్రామిస్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేయబోతున్నాం. దీని తర్వాత ఈ ఫోటోలో ఇక్కడ చర్చ్ లోగో కనబడుతూ ఉంది కదా, చర్చ్ లోగో కూడా ఒకటి యాడ్ చేసుకుందాం. దీనికోసం ఏం చేయాలంటే కింద ఆప్షన్స్లో ఎలిమెంట్స్ కాకుండా అప్లోడ్స్ అని కనబడుతుంది.
ఈ అప్లోడ్స్ దగ్గర మనం ఓకే చేసుకుంటే మన చర్చ్ లోగో ఒకవేళ ఏదైనా ఉంటే ఈ అప్లోడ్ ఫైల్ ఓకే చేసుకొని గ్యాలరీలో అది ఎక్కడైనా ఉంటే ఏదైనా ఫోల్డర్లో ఆప్షన్స్లోకి వెళ్ళి గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకొని దాని మీద జస్ట్ ఇలా టచ్ చేస్తే అది అప్లోడ్స్లోకి యాడ్ అవుతుంది అనమాట. ఇది ఇంకా మీకు ఆ పిక్చర్ మీద యాడ్ అవ్వలేదు, కేవలం అప్లోడ్స్ వరకే యాడ్ అయింది. ఈ అప్లోడ్స్లో ఆల్రెడీ నేను కొన్ని అప్లోడ్ చేసి ఉంచాను, వాటిల్లో ఇది యాడ్ అయిందనమాట. దాని మీద మీరు అది అప్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే చేసుకుంటే మీరు అది సైజ్ అనేది తగ్గించుకొని ఇక్కడ ఇలా ఈ సైడ్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ మీరు లోగో యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ చర్చ్ ఫోటో యాడ్ చేసుకోవచ్చు, మీ ఫోటో మీ ఫ్యామిలీ ఫోటో ఏదైనా ఉన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం చర్చ్ నేమ్ అనేది ఇవ్వబోతూ ఉన్నాం. ఇక్కడ చర్చ్ నేమ్ వచ్చేసి చర్చ్ నేమ్ యాడ్ చేయడానికి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు దేన్ని కూడా టచ్ చేసి ఉంచొద్దు. ఎంటీ ఏరియాలో ఎంటీగా టచ్ చేసి ఉంచండి, అప్పుడు మాత్రం కింద ఆప్షన్స్ వస్తాయి. వాటిలో టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ ఓకే చేస్తే ఇక్కడ మూడిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఓకే చేసిన తర్వాత యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, ఇది నేను ఓకే చేసుకుంటున్నాను. ఈ యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ని రిమూవ్ చేసేసి మనం కస్టమ్గా ఏదన్నా ఒక టెక్స్ట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. నేను తెలుగే యూజ్ చేస్తున్నాను, మీరు ఒకవేళ ఇంగ్లీష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ అని యాడ్ చేస్తున్నాను. షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ అని యాడ్ చేసి దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ విధంగా పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత దీనికి ఫాంట్ ఇవ్వాలి మనం. ఈ ఫాంట్ అనేది మనకు అంతగా అట్రాక్టివ్గా అనిపించట్లేదు కదా, అందుకే దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఆ టెక్స్ట్ మీద ఓకే చేసుకున్నాను. ఫాంట్లోకి వెళ్ళి కింద ఆప్షన్స్లో మనకు ఫాంట్ అని కనబడుతుంది. టెక్స్ట్ ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకు తెలుగు లెటర్స్ పెట్టుకున్నాం కాబట్టి తెలుగు ఫాంట్స్ కావాలి. దీనికోసం ఇక్కడ సెర్చ్ బార్లో తెలుగు అని సెర్చ్ చేయండి. తెలుగు అని సెర్చ్ చేసి ఓకే సెర్చ్ చేస్తే ఇక్కడ తెలుగులో ఉన్న ఫాంట్స్ చాలా మీకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. దీనిలో మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. దీన్ని ఒకవేళ మనం కొన్నిసార్లు దీన్ని కరెక్ట్గా పొజిషన్లో కనుక మీరు సెట్ చేయలేకపోతే, మీ వల్ల కాకపోతే, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ టెక్స్ట్ మీద ఓకే చేసుకుంటే కింద ఆప్షన్స్లో నడ్జ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యారో మార్క్స్ యూజ్ చేసి కూడా దాన్ని ఈ టెక్స్ట్ని మీరు కరెక్ట్గా ఫిట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు మిడిల్కి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా అక్కడ ఒక లైన్ కనబడుతుంది. ఆ లైన్ కనిపించినప్పుడు అది మిడిల్లో ఉన్నట్టు మీరు వదిలేయచ్చు దాన్ని. ఇంకా ఇక్కడ మనం చర్చ్ నేమ్ అయితే పెట్టుకున్నాం. నెక్స్ట్ కింద డైలీ ప్రామిస్ అని యాడ్ చేసి ఉంది. డైలీ ప్రామిస్ అనేది కూడా ఇలా ఒక ఫాంట్ ఏదైనా మీకు కావాల్సిన ఫాంట్ సేమ్ ఇందా తెలుగు పెట్టుకున్నట్టే బ్యాక్కి వెళ్తే కింద ఇంగ్లీష్లో ఫాంట్స్ వస్తాయి. ఫాంట్స్లో మనం ఏదైనా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డైలీ ప్రామిస్ అనేది సెట్ చేసుకున్నాం అనమాట. నేను మళ్ళీ టెక్స్ట్ ఓకే చేసుకోవట్లేదు, ఎందుకంటే మీకు ముందే చెప్పాను ఇక్కడ ప్లస్ గుర్తు మీద ఓకే చేసుకుంటే డూప్లికేట్ యాడ్ అయిపోద్ది. దానికి మనం ఏదైనా ఫాంట్ ఇచ్చుకుంటాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనం డేట్ ఇవ్వబోతున్నాం. డేట్ వచ్చేసి 10 పెడదాం. 10 మళ్ళా ప్లస్ డూప్లికేట్ చేసుకున్నాను. ఎడిట్లో మళ్ళీ సేమ్ అది డిలీట్ చేసేసి మంత్ పెడుతున్నాను. మంత్ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ అదే డూప్లికేట్ తీసుకున్నాను. ఇయర్ యాడ్ చేస్తున్నాను. ఎడిట్లోకి వెళ్ళి ఇయర్ కూడా యాడ్ చేసుకున్నా. కొంచెం మీరు దీన్ని జూమ్ చేసుకుంటే మీకు ఇది కొంచెం క్లియర్గా ఉంటుంది వర్క్ చేయడానికి. సేమ్ ఇక్కడ కూడా ఏ టెక్స్ట్ కావాలంటే దాన్ని మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ టైం ఒకవేళ చూస్తే కొంచెం కొత్తగా అనిపించవచ్చేమో, కానీ ఇంత ఈజీ యాప్ అయితే వేరే ఏది ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎంటీ ఏరియాలో మనం వాక్యాన్ని ఇంకా ఫోటోని మనం యాడ్ చేసుకోబోతున్నాం. దానికోసం మీరు కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్లో ఇందాక మనం షేప్స్ ఓకే చేసుకుని ఉంచాం కదా, అయితే ఇప్పుడు షేప్స్ కాకుండా బ్యాక్కి వెళ్ళిపోతే ఈ షేప్స్ అనేది పైన ఉంటుంది. ఇక్కడ ఈ కిందకి వెళ్తే ఫ్రేమ్స్ అని కనబడుతుంది కదా, ఈ ఫ్రేమ్స్లో నేను ఒక రౌండ్ ఫ్రేమ్ తీసుకున్నాను. ఈ రౌండ్ ఫ్రేమ్ తీసుకుని దీన్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకున్నా. సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలానే మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక ఫోటో ఇచ్చుకోవాలన్నమాట. దీనికోసం మీరు ఏదైనా మీ దగ్గర మొబైల్లో మీ డివైస్లో ఉన్న ఫొటోస్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ మనకి ఇచ్చిన స్పెషల్ ఆప్షన్ ఏంటంటే
ఇక్కడ ఈ యాప్ నుంచే మనకు చాలా ఫొటోస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రేమ్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్స్లో రీప్లేస్ అని వస్తుంది. రీప్లేస్లో మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటో, ఇక్కడ ఫస్ట్ గ్యాలరీ వచ్చింది కదా, గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదనంటే మీరు ఇక్కడ ఏదైనా ఫోటో మీరు సెర్చ్ చేయాలనుకుంటే గూగుల్లో కాకుండా ఈ క్యాన్వా యాప్లోనే ఇక్కడ నేను కొన్ని సెర్చ్ చేసిన ఎగ్జాంపుల్ బైబిల్, షాడో, ప్రే, ఫర్గివ్, ఇలా ఏదైనా మీరు ప్రే అని సెర్చ్ చేస్తే ప్రేయర్కి సంబంధించి చాలా ఫొటోస్ వస్తాయి. ఉదాహరణ ఇంకా మీకు క్లియర్గా ఉండాలంటే జీజస్ అని సెర్చ్ చేసినా కూడా జీజస్ రిలేటెడ్ పిక్చర్స్ చాలా అనేది వస్తాయి అన్నమాట. ఇట్లా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను జస్ట్ అయితే ఒక చైల్డ్ అని సెర్చ్ చేస్తున్నాను, చిన్న బాబు గురించి చైల్డ్ అని సెర్చ్ చేశాను. చైల్డ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇలా చాలా ఫొటోస్ వచ్చాయి కదా. ఇట్లా మనకు కావాల్సింది వాక్యానికి కొంచెం ఏదైతే రిలేటెడ్గా ఉంటుందో ఆ ఫోటో అనేది మనం యాడ్ చేసుకుందాం. ఈ బాబు ఫోటో ఉంది కదా, ఇది ఓకే చేసుకున్నాను. దీన్ని మనం ఏం చేయాలంటే ఫోటో యాడ్ అయిన తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే ఫోటోని ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ డన్ నొత్తితే నార్మల్ అయిపోద్ది. ఒకసారి మళ్ళీ గమనించండి, డబుల్ క్లిక్ చేశాను, దీన్ని ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకేం కనబడుతుందంటే కొన్ని షేప్స్ అనేవి కనబడుతున్నాయి కదా. ఈ షేప్స్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి, ఇప్పుడు మొత్తం మనకు షేప్స్తోనే పని ఉంటుంది. షేప్స్లో నేను రౌండ్ షేప్ తీసుకున్నాను. ఈ రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇదే సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ పెట్టాను. దీన్ని కరెక్ట్గా సెంటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ ఇమేజ్ దాని బ్యాక్గ్రౌండ్కి పంపించాలి. దానికోసం కింద ఆప్షన్స్లో పొజిషన్ అని ఉంది కదా, పొజిషన్లో బ్యాక్వర్డ్ ఓకే చేసుకుంటే అది ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. చుట్టూ ఒక బార్డర్ టైప్లో దీన్ని సెలెక్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం యాడ్ చేయబోతున్నాను అంటే మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి షేప్స్లో మరో రౌండ్ షేప్ తీసుకున్నాను. మరో రౌండ్ షేప్ తీసుకొని మళ్ళీ దానికంటే పెద్ద సైజు పెట్టాను, బాగా పెద్ద సైజు కొంచెం. ఇది కూడా పొజిషన్ ఆప్షన్లో కింద బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. ఇది కొంచెం మీ ఐడియా కోసం కలర్ అందక కాసేపు చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే అది మన ఆల్రెడీ ఒకటి బ్యాక్గ్రౌండ్ కూడా అదే కలర్ ఉంది. ఇది ఇంకా వెనక్కి వెళ్ళింది. మీరు కలర్ గురించి ఏం కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా యాప్లో కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకున్నాం కదా, ఈ బార్డరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి స్క్వేర్ షేప్ తీసుకోండి. స్క్వేర్ షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఇది రొటేట్ ఆప్షన్. ఈ రొటేట్లో కొంచెం క్రాస్గా పెట్టుకుంటే మీరు దీన్ని ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఆప్షన్స్లో పొజిషన్లో బ్యాక్వర్డ్ ఓకే, ఇది పూర్తిగా బ్యాక్కి వెళ్ళొద్దు. ఈ లాస్ట్ ఈ బార్డర్ ఉంది కదా, దీని వరకు దాని మీద ఉండేలాగా దీన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళా ఎలిమెంట్స్లో ఇంకొక రౌండ్ షేప్ తీసుకున్నాను. ఈ రౌండ్ షేప్ని ఏం చేస్తున్నాను అంటే సైడ్కి యాడ్ చేసుకున్నాను. ఓకే, మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారేమో నేను చెప్తా ఉన్నాను కలర్ కోసం. ఇక్కడ మనం మెయిన్ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్కి 3 డాట్స్ ఆప్షన్ ఇస్తాడో, 3 డాట్స్ ఆప్షన్లో కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉంటాడు. కింద లాస్ట్కి వెళ్ళిపోతే మీరు ఆప్షన్స్లో అప్లై కలర్స్ అని ఉంటుంది. అప్లై కలర్స్లో మీరు ర్యాండమ్గా ఏదైనా విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ షేప్స్ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అవుతుందో ఆ కలర్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇది డూప్లికేట్ తీసుకోండి, కొంచెం చిన్న సైజ్ చేసుకోండి. దీన్ని మాత్రం డిఫరెంట్ కలర్లో పెట్టుకోవాలి. కొంచెం డిఫరెంట్ కలర్లో పెట్టుకున్నాక మళ్ళీ ఎలిమెంట్స్లో ఫ్రేమ్స్లోకి వెళ్దాం. ఫ్రేమ్స్లో జస్ట్ ఈ ప్రామిస్ కార్డ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి నేను ఈ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫ్రేమ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ సైడ్కి యాడ్ చేసుకుంటున్నాను. చిన్న సైజులో పెట్టుకున్నా. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి రీప్లేస్ ఓకే చేస్తే మీరు ఫొటోస్లోంచి ఇందాక బాబు ఫోటో ఓకే చేసుకున్నారు కదా, ఫొటోస్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు రీసెంట్లీ యూజ్డ్లో ఆ బాబు ఫోటో అనేది కనబడుతుంది.
దాని మీద ఓకే చేసుకొని సేమ్ ఫోటో మళ్ళీ యాడ్ చేసుకోండి. కింద ఆప్షన్స్లో ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. ట్రాన్స్పరెన్సీని కొంచెం ఒక 40-50 మధ్యలో ఇలా పెట్టండి. మరి ఫుల్గా అదే హైలైట్ అవ్వకుండా, మెయిన్ పిక్చర్ ఇది కాబట్టి ఇది హైలైట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మనం ఒక ఫోటో యాడ్ చేయబోతున్నాను. దీనికోసం కింద ఆప్షన్స్లో అప్లోడ్స్ అని ఉంది కదా, అప్లోడ్స్లో మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దానికోసం జస్ట్ గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన ఆప్షన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఓకే చేస్తే అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. ఈ అప్లోడ్ ఇమేజ్ ఓకే చేసుకున్న తర్వాత మీ ఫోటో ఏదైతే ఉందో దాన్ని మీరు జస్ట్ ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ డన్ ఓకే చేస్తే అది జస్ట్ ఒక 5 సెకండ్స్లో మొత్తం అదంతా బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేసి మీకు ఎటువంటి కష్టం లేకుండా మీకు ఆ ఫైల్ అనేది పిఎన్జీ స్టైల్లో ఇచ్చేస్తుంది. ఇలా పిఎన్జీ స్టైల్ ఇచ్చిన తర్వాత కింద ఆప్షన్స్లో డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, డౌన్లోడ్ మీద ఓకే చేసేసుకోండి. ఇది ఆటోమేటిక్గా గ్యాలరీలోకి వస్తుంది. ఇప్పుడు కింద ఆప్షన్స్లో అప్లోడ్స్ అని ఉంది కదా, ఈ అప్లోడ్స్లోకి వెళ్ళి ఆ ఫోటో మీ గ్యాలరీలో ఉంటుంది. దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోగానే అది ఇలా యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోయిన తర్వాత దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటే దాన్ని మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఒక కార్నర్లో ఈ విధంగా పెట్టేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్చర్ అయితే ఇక్కడ అప్లోడ్స్లో యాడ్ అయింది కదా, అలా ఏదైనా పిక్చరు, నేను ఎగ్జాంపుల్ పాస్టర్ గారి పిక్చర్ ఓకే చేసుకుంటున్నాను. పాస్టర్ గారి పిక్చర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది కూడా అలానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్చరు. ఇదే చర్చ్ నేమ్ ఇక్కడ డూప్లికేట్ తీసుకున్నాను, ఇక్కడ మా పాస్టర్ గారి పేరు పెడుతున్నాను. నేమ్ అయితే యాడ్ చేసేసాను. ఫోటోని కొంచెం సైజ్ పెంచుతున్నాను. ఇక్కడ చర్చ్ నేమ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చర్చ్ నేమ్ ఉంది కాబట్టి. దీన్ని ఇక్కడ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఎడిట్లో కొంచెం దీన్ని ఇక్కడ ఈ సైజ్ అనేది ఇంకెక్కువ లెటర్స్ పట్టాలంటే మీరు దీన్ని పెంచుకోవాలి. నేను దీన్ని పెంచి ఇక్కడ క్లిక్ చేశాను. ఇది డిలీట్ అయిపోకుండా ఉండడానికి సైడ్ని క్లిక్ చేసుకోవాలి. జస్ట్ ఊరి పేరు అయితే నేను ఇక్కడ పెడుతున్నాను, నర్సీపట్నం. ఇప్పుడు దీన్ని జస్ట్ నేమ్ కంటే కొంచెం తక్కువ సైజు పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ షేప్ ఏదైతే ఉందో ఒక షేప్ తీసుకోండి. షేప్స్లో కింద షేప్ అయిన ఉంది కదా, ఈ షేప్లో దీన్ని స్క్వేర్ షేప్లో మార్చుకుందాం. స్క్వేర్ షేప్లో మార్చుకున్న తర్వాత దీన్ని కిందకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మా పాస్టర్ గారి కంటే పైన ఉంది కదా, కింద ఆప్షన్స్లో పొజిషన్ అని కనబడుతుంది. పొజిషన్లో బ్యాక్వర్డ్ ఓకే చేసుకుంటే మన ఫోటో ఎక్కడ ఏదైతే ఉందో దాని కిందకి ఇది ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది అనమాట. ఒకవేళ ఈ బాబ్ ప్లేస్లో వేరే ఫోటో మీరు ఈ ఫోన్లో ఉన్న ఫోటో ఏదైనా పెట్టుకుందాం అనుకుంటే ఈ విధంగా అప్లోడ్స్లోకి వెళ్ళి అప్లోడ్స్లో ఏదైనా మీ దగ్గర మంచివి క్రిస్టియన్ ఫొటోస్ ఏమైనా ఉంటే మీకు కావాల్సిన ఫోటోని ఈ విధంగా మీ దగ్గర అప్లోడ్స్లోకి వెళ్ళి ఏదైనా ఫోటో కావాలని ఉంటే ఆ ఫోటోని ఈ విధంగా అప్లోడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇటు సైడ్కి ఉండిపోయాడు. సో ఇది మీకు ఆప్షన్ మీకు తెలియాలని ఈ ఫోటో పెట్టాను. ఈ ఫ్లిప్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఫ్లిప్ ఓకే చేసుకొని ఫ్లిప్ చేస్తే ఆటోమేటిక్ ఇది తిరిగిపోద్ది అనమాట. సేమ్ ఇక్కడ ఈ బాబ్ ప్లేస్లో కూడా సేమ్ ఫోటోని నేను పెడతా ఉన్నాను. దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే దాన్ని ఫస్ట్ చెప్పాను, దీన్ని ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా కింద ఆప్షన్స్లో ఫ్లిప్లోకి వెళ్ళి దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోకి ఉన్న కలర్స్ ఇక్కడ యాడ్ అవ్వాలి. అంటే సేమ్ ఇందాక చేసినట్లుగానే ఇక్కడ ఓకే చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్స్లోకి వెళ్తే అప్లై. ఆటోమేటిక్గా ఫోటోకి ఉన్న దగ్గర కలర్స్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. మనం ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన పని లేదు. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఫోటో ఒకలా ఉంటే కలర్స్ వెరైటీగా పెట్టి టెక్స్ట్ వేరే పెట్టడం వల్ల మొత్తం అంతా క్లమ్జీగా కనబడుతుంది. అందుకే మీకు ఈ యాప్లో ఇంత క్లియర్గా ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఈ కలర్ నచ్చకపోయినా ఇంకా ర్యాండమ్గా మీరు దాన్ని క్లిక్ చేసే కొద్దీ మీకు ఆ ఫోటోలో ఉన్న కలర్స్తో మీ ఇమేజ్ని హైలైట్ చేస్తూ చూపిస్తుంది అనమాట. దానిలో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇక్కడ మనం వాక్యం పెడతాం.
వాక్యం కోసం తెలుగు బైబిల్ యాప్ అని చెప్పాను కదా, తెలుగు బైబిల్ యాప్ ఓపెన్ చేశాను. అందులో మనకు కావాల్సిన వాక్యం ఏదైతే ఉందో వాక్యాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని నేను ఈ పార్ట్ తీసుకున్నాను. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి అనే పార్ట్ నేను తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళాను, ఇది డిలీట్ చేసి ఇది పేస్ట్ చేశాను. ఈ వాక్యాన్ని పేస్ట్ చేసిన తర్వాత దీని కలరు నేనే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సెలెక్ట్ చేయకపోయినా ఆటోమేటిక్గా మళ్ళీ ఈ పిక్ మీద ఓకే చేసి 3 డాట్స్ మీదకి వెళ్ళి అప్లై కలర్ కొడితే ఆటోమేటిక్గా అది యాడ్ చేసేస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, మీ ఫోటో మీ ప్రామిస్ కార్డు ప్రొఫెషనల్గా రావాలంటే మీరు ఎప్పుడైనా సరే మీరు పెట్టే వాక్యంలో ఒక పార్ట్ పెద్దది ఉండాలి, ఒక పార్ట్ కొంచెం చిన్నది ఉండాలి. 2 పార్ట్స్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. నేను ఇంకొకటి అదే డూప్లికేట్ తీసుకున్నాను. ఏమీ కొదువు లేదనే పార్ట్ని నేను హైలైట్ చేయబోతున్నాను. ఈ ఏమీ కొదువు లేదనేది అయితే నేను కొంచెం సైజ్ అనేది పెద్దది పెంచుకున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఇట్లోకి వెళ్ళి దీనికి రెఫరెన్స్ కూడా ఇచ్చండి. 34:8. దీన్ని కొంచెం సైజ్ తగ్గించుకొని కింద యాడ్ చేసుకున్నాం అన్నమాట. అయితే మనం ఇక్కడ లాస్ట్లో ఒక ఎంటీ స్క్వేర్ షేప్ తీసుకున్నాం. ఇది ఎందుకంటే మనం ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్ కానీ మన ఫోటో కానీ మన డీటెయిల్స్ కానీ ఇచ్చుకోవడానికి అనమాట. నేను ఇది షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ చేసుకున్నాను. డూప్లికేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మీ ప్రార్థన అవసరతల కొరకని పెడుతున్నాను. కొరకు అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇస్తున్నాను. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఇది కొంచెం సైజ్ అనేది తగ్గిస్తున్నాను. అలాంటి ఇక్కడ మన పేరు పైన ఇచ్చుకున్నాం కాబట్టి కింద పెద్దగా మన పేరు హైలైట్ చేసుకోవాల్సిన లేదు. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకున్నాను. ఒకవేళ మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ అని ఉంటే ఆ ఛానల్ పేరు ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. జోసఫ్ అత్తిమూరి. జస్ట్ ఇది నా యూట్యూబ్ ఛానల్, జస్ట్ ఐడియా కోసం పెడుతున్నాను. ఇక్కడ ఇలా మనం దీన్ని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్స్ అని ఉంది కదా, అప్లోడ్స్లోకి వెళ్తే మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే దాన్ని PNG ఫైల్ అప్లోడ్ చేసుకొని మనం ఏం చేయాలని అంటే ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మన ఫోటో అయితే దగ్గరికి వచ్చేసింది. లాస్ట్కి చూడడానికి ఎంత మంచిగా అర్థవంతంగా ఉందో. కాబట్టి ఈ విధంగా పోస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ప్లేస్లో ఇప్పుడు మీరు బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఇప్పటివరకు ఎంతవరకు అయితే చేశారో ఆ వర్క్ అంతా కూడా మీకు డ్రాఫ్ట్ ఫైల్లో ఫస్ట్లో సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ రేపు డేట్ పెట్టుకొని రేపు వాక్యం రేపు ఫోటో అన్నీ కూడా పెట్టుకొని యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అదే ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఫైల్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఇంకా మిగతా వర్క్ అంతా చేయొద్దు. ఒక్కసారి మీరు మీ వర్క్ అనేది మీ డిజైన్ అనేది మీరు తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ ఇక్కడ డేట్ మనం 10 ఉంది కదా, దాన్ని తీసుకొని 11 పెట్టుకుంటున్నాం అంతే. ఇక్కడ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో ఏదైతే ఉందో అది కూడా నేను వేరేది ఇచ్చుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఫోటో ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఫోటో మీరు 2 ఫొటోస్ కూడా చేంజ్ చేసుకోవాలి. 2 ఫొటోస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి కింద ఆప్షన్స్లో అప్లై కలర్ అనేది మీరు ఓకే చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఫోటోకు ఉన్న కలర్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే అది మీరు యాడ్ చేసుకోండి. జస్ట్ ఇది కన్ఫ్యూజింగ్ ఉండకుండా ఉండడానికి నేను వేరే ఫోటో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఓకే చేసుకున్న ఫోటో ఇది దగ్గర కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నా కదా, అప్లై కలర్స్ చూసారా, అప్లై కలర్స్ ఓకే చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ మీకు వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఫోటో నేను చేంజ్ చేయలేదు. ఓకే రైట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు వాకింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు యాప్లోంచి చేసుకోవచ్చు, లేకపోతే ఓన్గా ఏదన్నా మీకు ఐడియా ఉన్నది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారనంటే ఖచ్చితంగా దాన్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు.
ఇదైతే నాకులేమి కలుగదు అన్నది కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది కదా, దానికోసం మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఒకవేళ అలా గ్యాప్ ఎక్కువ అనిపిస్తే స్పేసింగ్ ఓకే చేసుకోండి, ఇలా దాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మీరు అది కావాల్సినంత యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఉంచండి. తర్వాత రిఫరెన్స్ కూడా మర్చిపోకుండా డైలీ మార్చండి. చాలామంది అన్నీ చేంజ్ చేసి రిఫరెన్స్లో వదిలేస్తూ ఉంటారు. రిఫరెన్స్ కన్ఫామ్గా మార్చండి. ఈ విధంగా అయితే మీరు కష్టం లేకుండా మీరు ఒక డిజైన్ చేసుకొని డైలీ హెవీ వర్క్ ఏం లేకుండా మీ టైం సేవ్ చేసుకుంటూ ఒక పోస్టర్ని ఒక చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చివరగా డైలీ ప్రామిస్ని సేవ్ చేయడం ఎలా అంటే, ఇక్కడ రైట్ కార్నర్లో ఒక యారో మార్క్ కనబడుతుంది కదా పైకి, అది ఓకే చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్లో ఫైల్ టైప్, ఈ ఫైల్ టైప్లో ఇది పిఎన్జిలోనే ఉంచండి. పిఎన్జిలోనే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ ఇది ఒకవేళ ఇంకా పెంచుకోవాలనుకుంటే మీరు పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఓకే చేస్తే ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఈ సేవ్ చేసుకున్న ఈ ఫోటో ఏదైతే ఉందో, పోస్టర్ ఏదైతే ఉందో గ్యాలరీలోకి యాడ్ అయిపోద్ది. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి దేవుని పరిచయ నిమిత్తమై దీన్ని షేర్ చేయండి. చక్కగా ఇంకా మీ యొక్క సపోర్ట్ను కూడా అందించండి. ఈ వీడియో అంత సమయం కూడా చూసి నేర్చుకున్నందుకు దేవుడి సేవలో దీన్ని మీరు ఉపయోగిస్తారని నమ్ముతూ మీ జోసెఫ్ అత్తిమూరి.